వెల్కమ్ బ్యాక్. చెంచల్గూడ జైళ్ల శాఖ స్థలం కబ్జాపై జైళ్ల శాఖ చర్యలు చేపట్టింది. 10 టీవీ కథనాల ద్వారా జైళ్ల శాఖ స్థలం కబ్జాకు గురైనట్లు తెలుసుకుని జైలు సూపరింటెండెంట్ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని మలక్పేట్ రోడ్లోని అగ్నిమాపక కేంద్రం పక్కన ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిని హైదరాబాద్లోని జైళ్ల శాఖ కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డిపార్ట్మెంట్లో ట్రైనీల శిక్షణ కోసం ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ భూమిని 5 ప్రైవేటు వ్యక్తులు వెంకటరావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు లీజ్కి ఇచ్చి 5 ఏళ్లుగా అద్దె తీసుకుంటున్నారు. ఈ విషయం 10 టీవీ కథనాలతో బయటపడటంతో జైలు సూపరింటెండెంట్ శివకుమార్ చెంచల్గూడ పిఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెంచల్గూడ జైళ్ల శాఖ స్థలం కబ్జా పైన జైళ్ల శాఖ చర్యలు చేపట్టింది. 10 టీవీ కథనాల ద్వారా జైళ్ల శాఖ స్థలం కబ్జాకు గురైనట్లు తెలుసుకుని జైలు సూపరింటెండెంట్ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని మలక్పేట్ రోడ్లోని అగ్నిమాపక కేంద్రం పక్కన ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిని హైదరాబాద్లోని జైళ్ల శాఖ కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డిపార్ట్మెంట్ ట్రైనీల శిక్షణ కోసం ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ భూమిని 5 ప్రైవేటు వ్యక్తులు వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు లీజ్కి ఇచ్చి 5 ఏళ్లుగా అద్దె తీసుకుంటున్నారు. ఈ విషయం 10 టీవీ కథనాలతో బయటపడటంతో జైలు సూపరింటెండెంట్ శివకుమార్ చెంచల్గూడ పిఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.